ZP మహావిగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి గారికి స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు మాన్యులు శ్రీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కోపుల ఈశ్వర్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. జైబీ నినాదాలతో సార్ను ఎదుర్కోవాల్సిందిగా యూత్ సభ్యులను కోరుతున్నాం. జైబీ నినాదాలతో గౌరవనీయులు మాన్యులు శ్రీ సంక్షేమ శాఖ మంత్రులు కోపుల ఈశ్వర్ సార్ గారిని జగిత్యాలకు పచ్చతోరణమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దలూరు గ్రామానికి ఒక శిథిలం. దాదాపు దశాబ్దం కాలం నుంచి అంబేద్కర్ భావజాలం ఉన్న వ్యక్తులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభిమానులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని నమ్మే దలూరు గ్రామ ప్రజలు దలూరులో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకోవాలని ఆలోచన చేసి అన్ని కుల సంఘాలు, కులాలు మతాలకు అతీతంగా అన్ని కుల సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహింపజేసుకొని ఈ స్థలాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. న్యాయశాస్త్రంలో పట్టా పొంది అప్పుడు న్యాయశాస్త్రంలో వారు ప్రాక్టీస్ చేస్తున్న వేళ ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అయితే బాగుంటుంది, అధ్యక్ష తరహా పరిపాలన అయితే ఒకరే అధ్యక్షుడు ఉంటాడు, మరి ఆయనే అన్ని ప్రాంతాలను చూసుకోకపోవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అయితే ప్రతి ప్రాంతం నుంచి కూడా మరి ఒక ప్రతినిధి ఉంటాడు కాబట్టి వారి వారి సమస్యలను పార్లమెంటులో నిలదీంచే అవకాశం ఉంటుందనే ఆలోచనతో వారు అన్నాడు బ్రిటన్లో ఏదైతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉన్నదో దాన్ని మన రాజ్యాంగంలో రాయడం జరిగింది. ఆ రాజ్యాంగంలో రాయడమే కాకుండా మరి నేను ఎప్పుడూ బాధ్యత కాదు, ఆయన డాక్టరేట్ లా చదివాడు. ఆ రోజు నాడు ప్రపంచంలో 100 మందిలో అంబేద్కర్ ఒక్కరు. అయితే బ్రిటిష్ వాళ్ళు ఆ డాక్టరేట్ లా రాసిన వాళ్ళకు ఒక సభ్యత్వం ఇస్తారు. ఆ సభ్యత్వంలో మన భారతదేశ స్వాతంత్రంలో పాల్గొన్న మన అంబేద్కర్ గారిని చాలా సందర్భాల్లో అరెస్ట్ చేయాలని చూసినా అది ఒప్పుకోలేదు. ఒకసారి ఒక అధికారి బాగా చొరవగా చేస్తే ఆయన సస్పెండ్ చేసిండు. మరి అతను ఒకరు సస్పెండ్ సహకరించిన వాళ్ళందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వం మీరు ఎవరు ఒప్పుకోకుండా వాస్తవ విషయం ఈరోజు కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు 10 లక్షలు ఒక దళితుల కోసం ఇవ్వటం ఇతర వాళ్ళ పేదవాళ్ళ కోసం ఆషామాషి కానే కాదు. అది ఎవరు ఒప్పుకోకుండా కొందరు పార్టీ వాళ్ళకి ఇతర వాళ్ళు మాట్లాడతారు, కానీ ఇంత ధైర్యం చేసిన గొప్ప వ్యక్తి. ఈ ఆర్థిక అసమానం తొలగినప్పుడే మరి ప్రతి వాళ్ళు ఒక సమాన స్థాయికి వస్తారనే విషయాన్ని గమనించవలసిన విషయం ఉంది. అన్నదమ్ములు అక్క చెల్లెలందరికీ పేరు పేరున నా నమస్కారం చెబుతూ, మిత్రులారా, ఈరోజు చాలా సంతోషమైన రోజు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న
ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒకటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఏం చెప్పారు? విగ్రహావిష్కరణలు చేసుకుంటే తప్పేం లేదు, విగ్రహాలను మొక్కకూడదు మిత్రులారా. విగ్రహాలనే కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకోవాలని చెప్పారు. మీరందరూ చదువుకోండి, చదువుకుంటే విగ్రహాలను మొక్కినట్టే. చదువుకోండి మిత్రులారా. చదువుకోడంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన చదువు చదవాలంటే ఈ జన్మకు మనతోటే కాదు, ఈ ప్రపంచంలో ఎవరితోటి కాదు. బికాజ్ ఈజ్ వరల్డ్ ఐకాన్. ఈ మాట చెప్పేది నేను కాదు, యుఎన్ఓ యునైటెడ్ నేషన్ హ్యాస్ డిక్లేర్డ్ ఈజ్ యూనివర్సల్ ఐకాన్. అంటే 46 మందికి ఉరి శిక్ష నుంచి విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మంచినీళ్ళు తాగడం లేదు, ఆయన ఎటు చూసినా కానీ కష్టపడుతూనే ఉన్నాడు న్యాయవాది. ఎందుకంటే దోషులను మనం విడుదల చేయాలి కదా, ఏకంగా ఉరి శిక్షనే పడ్డది. అప్పుడు ఏమైంది, న్యాయవాది దగ్గర మున్సి పని చేస్తాడు, క్లర్క్ పని చేసే వాళ్ళు ఉంటారు కదా, ఒక చిట్టి తీసుకొని వచ్చి న్యాయవాదికి ఇచ్చాడు. ఆ న్యాయవాది దాన్ని చూసి జేబులో పెట్టుకున్నాడు మిత్రులారా. అప్పుడు లంచ్ బెల్ అయ్యింది, లంచ్ టైం అయింది. జడ్జి గారు అంటారు, న్యాయవాది గారు మీ క్లర్క్ ఎవరో వచ్చి మీకు ఏదో ఉత్తరం ఇచ్చారు, ఏంటిదండి అదని. అప్పుడు న్యాయవాది ఏమన్నారంటే, నా భార్య చనిపోయింది జడ్జి గారు అని. మీ భార్య చనిపోయింది, అక్కడ ఉంది కదా, మీరు ఇక్కడేం చేస్తున్నారండి అని. జడ్జి గారు, నేను పోతే నా భార్య తిరిగి రాదు, కానీ నేను ఇక్కడికి వెళ్ళినట్టయితే ఈ 46 మందిని నేను రక్షించాలి కదా, వీళ్ళనన్నా కనీసం రక్షిస్తా అంటాడు. అప్పుడు ఆ బ్రిటిష్ జడ్జి గారు అంటే ఎట్లుంటుందండి అని చెప్పి ఆ 46 మందిని విడుదల చేశారు. ఆ 46 మంది ఎవరో కాదు, స్వతంత్ర సమరయోధులు. ఈ న్యాయవాది ఎవరో కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మిత్రులరా, కులాలు అనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు ఈ భారతదేశంలో, కులాలు అనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు రిజర్వేషన్ అనే ఔషధం ఉంటుంది. జై భీమ్ మీ అందరికి. లాగా చెట్లన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన హరితహారంలో చెట్లు చాలా అందంగా పెంచారు. పచ్చ తోరణంలా కనిపిస్తున్నప్పుడు ఆ పచ్చ తోరణంలో మధ్యలో మనకి ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ యొక్క మహానుభావుని విగ్రహావిష్కరణకు ఇచ్చేసిన పెద్దలు ఆ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ముద్దం ప్రకాష్ గారు ఈ యొక్క ప్లేస్ను పాయింట్అవుట్ చేసినందుకు వారిని కూడా ఒకసారి మనం స్మరించుకుంటూ, అదేవిధంగా దరూర్ నుండి ఎంపీటీసీగా ఉండి అర్బన్ మండల్ ఎంపీపీగా ఉన్నటువంటి మేధారి వనితను కూడా, వారు కూడా ఈరోజు దరూర్ బిడ్డ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారిని కూడా ఒక ఎస్సీ వర్గానికి చెందిన బిడ్డగా ఈరోజు ఉంటే చాలా బాగుండేది. వారిని కూడా ఒకసారి మనం అందరం కూడా స్మరించుకుంటూ, ఈ యొక్క అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతే ఉంటాయో, వారు చిన్నతనంలో ప్రత్యక్షంగా కుల వివక్షను ఎదుర్కొని ఆ చిన్ననాటి నుండే కుల నిర్మూలన అనేది నా జన్మ హక్కు అని చెప్పేసి ఏనాడైతే కంకణం కట్టుకున్నారో ఆనాడే భారత రాజ్యాంగాన్ని రాయాలి, కుల వివక్ష నుండి మా కులాలను ఏ విధంగా ఆ యొక్క వివక్ష నుండి తొలగించాలని చెప్పేసి ఆనాడు మొదలైన ఆ విత్తనం ఈరోజు భారతదేశ ప్రజానికానికి ఒక చీకటి నుండి వెలుగు నింపిన ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పవచ్చు. వారు రచించిన రాజ్యాంగం మన భారతదేశానికే శ్రీరామ రక్ష. బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రచించిన రాజ్యాంగంలో అవన్నీ కూడా తూచా తప్పకుండా రిజర్వేషన్లు కావచ్చు, ఈరోజు ఆర్థిక అసమానతలు లేకుండా దళిత బంధు కార్యక్రమం కావచ్చు, మన ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ మనకున్నందుకు చాలా గర్వకారణం. ఎందుకంటే ప్రతి ఒక్క లబ్ధి పొందే కార్యక్రమం అన్నీ కూడా మన జిల్లాకు అత్యధికంగా తీసుకొస్తున్న నాయకుడు మన కొప్పులీశ్వర్ అన్న కూడా ఏనాడు కూడా వారు పెద్ద చిన్న అనేది చూడరు, మానవత్వం ఒకటే వారు ధ్యేయంగా ముందుకెళ్తారు. కాబట్టి వారు కూడా మనకున్నందుకు చాలా గర్వంగా పెద్దలు కొప్పులీశ్వర్ అన్న గారికి మనందరి పక్షాన కూడా కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ జై భీమ్, జై హింద్, జై తెలంగాణ. అంబేద్కర్ అభిమానులందరూ కూడా
పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా గది భీములందరికీ. నా అదృష్టంగా భావిస్తున్నా ఒక ప్రపంచ మేధావి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ భూమి పూజ కార్యక్రమానికి, అదేవిధంగా ఈనాడు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా నన్ను ఆహ్వానించిన దరూర్ గ్రామ పెద్దలందరికీ, మిత్రులందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులు ముద్దం ప్రకాష్ గారు ఆనాడు ఇక్కడ నుండి భూమి పూజ కార్యక్రమం చేయించారు. ఇంతకుముందు ఒక ఫోన్ చేయగానే వారు చెప్పగానే అక్కడ సమస్య కూడా పరిష్కరించారు. వారు ఈరోజు లేకపోవడం కొంచెం బాధాకరం, కానీ ఒక మంచి స్థలాన్ని ఇక్కడ ఎంపిక చేసి పెట్టారు. దానికి సహకరించిన మా మార్కెట్ చైర్మన్ గారికి, సర్పంచ్ గారికి, ఇంకా గ్రామంలోని పెద్దలందరికీ, వివిధ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ సహకరించిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అభిమానంతో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో శాసనసభ్యుని నేను ఏ ఒక్క కులంతోటో మతంతోటో రాజకీయాలలో కానీ ఇంకా దేంట్లో కూడా మనం ముందుకు వెళ్ళలేం. నాకు కూడా దాదాపు అదృష్టం కొద్దీ కొంత నమ్మకంతో ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా ఉంటామని చెప్పి చాలా భారీ మెజార్టీ ఇచ్చింది, ఓట్లు వచ్చింది. మరి మన ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారికి ఆశయాలకు అనుగుణంగా చదువుంటేనే బాగుంటుందనే ఆలోచన చేసి ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేనన్ని గురుకుల పాఠశాలలు కావచ్చు, గురుకుల కళాశాలలు అవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. వాటన్నిటి కూడా చాలా చక్కగా మన మంత్రి గారి నేతృత్వంలో ఇవాళ ఇంత కరోనా వచ్చిన సందర్భంలో కూడా మా చదువు కొనసాగుతా ఉంది. మరి అదేవిధంగా దళిత బంధు కార్యక్రమం ఇంతకుముందే పెద్దలు రాజశేఖర్ గారు కూడా చెప్పారు. దాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆర్థిక అసమానతలతో పాటు సామాజికంగా మనం ఒక దురదృష్టంగా భావించవచ్చు, వాళ్ళందరూ ఎంటర్ప్రినర్స్ అయ్యేలాగా కూడా నా వంతుగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఇంకా చాలా కార్యక్రమాలున్నాయి. మంత్రి గారికి ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులను సభను కొనసాగించి మంత్రివర్యులు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు దామోదరరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి అన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశం గర్వించదగ్గటువంటి బిడ్డ. భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో అందరూ సమాన హక్కులతో ప్రతి మనిషి ఆర్థికంగా, సామాజికంగా సహజీవనం కొనసాగించాలనేటువంటి విషయాలను మన రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ ఇప్పటికీ వాటి అమలు విషయంలో, ఆచరణ విషయంలో అనేక గ్యాప్స్ ఉండి వాటి కోసం ఇంకా మా అంబేద్కర్ సంఘం నాయకులు కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, వాటి కోసం ఇంకా ఆ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కటే కోరుకున్నారు, ఏ ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటిది ఈ దేశంలోనే ఉన్నటువంటిది కుల వివక్ష. అక్కడ కొన్ని స్లోగన్స్ రాసిండ్రు, కుల నిర్మూలన నా జన్మ హక్కు అని. అంటే ఇది వారు అనుకోవడం కాదు, మొత్తం భారత జాతి అనుకోవాలని కోరుకున్నారు. అదేవిధంగా ఇంకొక స్లోగన్ కూడా రాసిండ్రు, మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి, దానికోసం దేవుడి మీదనో మహానుభావుల మీదనో ఆధారపడవద్దు అని చెప్పిండ్రు. దీనికి సరైనటువంటి ఒకటే ఒక్క అర్థం, ఇంతకుముందు తమ్ముడు అడ్వకేట్ చెప్పిన తర్వాత దామోదరరావు గారు మాట్లాడినప్పుడు చెప్పిండ్రు, మన కాళ్ళపై మనమే నిలబడాలి. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు
ఈ ప్రపంచంలోనే మరెవ్వరు కూడా సాధించలేనటువంటి, అందుకోలేనటువంటి విధంగా వారు విద్యను అభ్యసించి ప్రపంచానికి ఒక మేధావిగా వెలిసి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. కానీ ఆనాడు ఉన్నటువంటి సౌకర్యాలు చూసినట్టయితే అరాకొర సౌకర్యాలు, గడ్డి వాముల దగ్గర, వీధి లైట్ల దగ్గర, చదువుకోవడానికి పుస్తకాలు లేక, తొడుక్కోవడానికి బట్టలు లేక, వేసుకోవడానికి చెప్పులు లేక అనేక ఇబ్బందులు పడ్డనాడే అంత గొప్పగా మరి దాదాపు 17 PhDలు తీసుకున్నటువంటి మహా మేధావి డాక్టర్ అంబేద్కర్ గారు. వారు ఈరోజు మనకు స్ఫూర్తి కావాలి. వారి యొక్క ఆశయాలను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. తమ్ముడు ఇంకో మాట కూడా చెప్పిండు, శ్రమ చేయాలని. శ్రమ చేయకుండా ఎవరు కూడా ముందుకు పడరు. దున్నకుండా, విత్తనం పెట్టకుండా, కలుపు తీయకుండా, నాటు పెట్టకుండా, నీళ్లు వేయకుండా, దానికి సరైనటువంటి మందు వేయకుండా మనకు పంట వస్తుంది, మనం గొప్పగా ఉంటామని ఎవరైనా ఆలోచిస్తే అది చాలా పొరపాటు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అది కోరుకోలే. నిరంతరం ఆయన కష్టపడ్డారు, అదే సమాజానికి అందించారు. ఈరోజు చాలా ఆవేదనతో ఆనాడు చనిపోయిన నాడు నేను ఏ మతంలో అయితే పుట్టిందో ఆ మతం నాకు న్యాయం చేయలే, నేను ఈ మతంలో మాత్రం చనిపోనని ఆ రోజు మరి మత మార్పిడి చేసుకొని చనిపోయినటువంటి సంగతి మనందరికీ తెలుసు. 14th దాదాపు లక్షలాది మంది ప్రజల సమక్షంలో మరి ఆ రోజు బౌద్ధాన్ని స్వీకరించినటువంటి మహా వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయితే రోజు రోజుకి ఏం జరుగుతుందంటే ఎవరి కులాన్ని వాళ్ళు భద్రంగా పోషించుకుంటున్నారు. మరి బాబాసాహెబ్ని మనం అనుకరించినట్ట, వారి బాటలను నడుస్తున్నట్ట, కొబ్బరికాయలు కొట్టడం, దండలు వేయడం ఏనాడు కూడా ఇష్టపడలే. వారు ఎక్కడ కూడా ఇటువంటిది చెప్పలే. కొంతమంది అయితే మా సెల్ ఫోన్లలో కూడా సుప్రభాతం పెట్టుకుంటున్నారు మా అంబేద్కర్ నాయకులు. నేను అనేది పెట్టుకుంటే తప్పని నేను అనట్లేదు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రు దానికోసం ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా చాలామంది ఏం మాట్లాడతారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎస్సీల నాయకుడు, ఆయన ఎస్సీలకు రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి నాయకుడు అని చెప్తారు. ఇది ఎంత అబద్ధం అంటే ఈ మాటలు ఎంత అబద్ధం అంటే మరి ఒక్కసారి మా చదువుకున్నటువంటి మేధావులు అయితే అందరికీ తెలుసు, కానీ ప్రజలకు కూడా ఈ విషయాలు తెలవాల్సిన అవసరం ఉంది. చెప్పగలుగుతా, ప్రతి సంవత్సరం 4,80,000 మంది ఏమో మా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న పిల్లలు బయటకు వస్తున్నారు. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని బయటకు వచ్చినటువంటి ఏ స్టూడెంట్ అన్నా మీరు కలిగండి, ఈ ప్రపంచాన్ని విప్పి చెప్పగలిగేటువంటి చైతన్యంతో బయటకు వస్తున్నాడు. ఇది ఒక 20 సంవత్సరాల నాడు, ఇంకో 15 సంవత్సరాల నాడు ఈ దేశం యొక్క ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత అడ్వాన్స్గా ఆలోచించేటువంటి సమాజం మనం ముందుకు రాబోతున్నదో ఆలోచన చేయవచ్చు. అదేవిధంగా గతంలో ఇంత దుర్మార్గం అంటే ఒక మారుమూల గ్రామంలో చదువుకునేటువంటి ఎస్సీ పిల్లలు కావచ్చు, బీసీ పిల్లలు కావచ్చు, మరీ ముఖ్యంగా ఎస్సీ 10వ తరగతి చదివిన తర్వాత బయటికి పోయే అవకాశమే లేదు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతే అక్కడికే క్లోజ్. తర్వాత మనోళ్ళు 10వ తరగతి ఫెయిల్ అవ్వడం, అక్కడికే ఆగిపోవడం. ఈ విషయాన్ని గమనించి ఒకేసారి మహిళల కోసం 30 డిగ్రీ కాలేజీలు ప్రారంభం చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ మన పిల్లలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా ప్రపంచంలోనే అనేక పెద్ద పెద్ద యూనివర్సిటీలలో వీళ్ళ అడ్మిషన్లు పొందగలుగుతున్నారు. అందులో మన రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి చదివినటువంటి పిల్లలే బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈరోజు డాక్టర్స్ అవుతున్నారు, అనేక మంది ఇంజనీర్స్ అవుతున్నారు. ఐఐటి, ఎన్ఐటి ఎన్నో రకాల కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్లో ఈరోజు ముందుకు రాబోతూ ఉన్నారు. మరి ఇవన్నీ వచ్చినప్పటికీ మరి ఈ రాష్ట్రంలో ఆర్థిక గడిచిన
ఈరోజు ఏ మారుమూల గ్రామానికి వెళ్ళి మరి ఇక్కడ పేదవాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా ఎస్సీలనే చెప్పవచ్చు. మరి వీళ్ళ కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనేటువంటి ఆలోచనతోటి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటిది, దేశంలో ఎవరు ఆలోచించినటువంటిది, ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటిదే దళిత బంధు కార్యక్రమం. ఈరోజు దళిత బంధుకు సంబంధించి ఒక ఎక్స్పెరిమెంటల్గా 100 మందికి మాత్రమే ఈ సంవత్సరం ఇవ్వవచ్చు. ఈసారి బడ్జెట్లో 17,800 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్ట్స్ ఉన్నాయో 10% రిజర్వేషన్ ఇచ్చి మరి ఎస్సీలలో వచ్చినటువంటి యువతులను ప్రోత్సహించడం కోసం, మరి వాళ్ళను ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఎంకరేజ్ చేయడం కోసం, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేటువంటి అవకాశం ఇవ్వడం కోసం ఈరోజు వైన్ షాపులలో కూడా 10% రిజర్వేషన్, పెస్టిసైడ్ షాపులలో 10% రిజర్వేషన్, మీ హాస్టళ్లలో అదేవిధంగా ఇతర నిర్వహణలలో ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో దానిలో 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం. ఈ ఎస్సీల పునరుద్ధరణ జరగాలని కోరుకున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం, మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు. సమయం ఎక్కువైంది. అదేవిధంగా ఆర్టికల్ 3 గురించి దామోదరరావు గారు చెప్పారు. ముందు చూపుతో ఆర్టికల్ 3ని ఆనాడు బాబాసాహెబ్ గారు పొందుపరిచింది కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టే 8 సంవత్సరాలలో అద్భుతమైన ప్రగతిని సాధించుకుంటూ బ్రహ్మాండమైన సంక్షేమాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందేటువంటి అవకాశం వచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది, వ్యవసాయ రంగం పెరిగింది. ఈరోజు దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అనేక రకాల స్కీమ్స్ మనం అమలు చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. అందుకే ఆ మహనీయుని యొక్క స్ఫూర్తి మనకి ఎప్పటికప్పుడు గుర్తుకుండాలని హైదరాబాద్ నది ఒడ్డున మరి 125 అడుగుల విగ్రహాన్ని నిర్మాణం చేసి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఎత్తైన విగ్రహాన్ని పెట్టాలనే నిర్ణయం తీసుకొని ఆ విగ్రహ నిర్మాణం దాదాపు 60% పూర్తయింది. మరి ఈ సంవత్సరం ఎండింగ్ నాటికి మరి 125 అడుగుల విగ్రహం, 55 అడుగుల దానికి సంబంధించినటువంటి పార్లమెంట్ పోలిన బిల్డింగ్, ఆ పైన నుంచి 180 అడుగుల విగ్రహం 11 ఎకరాల స్థలంలో మరి హైదరాబాద్ నడి ఒడ్డున నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. ఈ నిర్ణయం తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి దళితుల పట్ల, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల ఏ రకమైనటువంటి మరి ఆలోచనతో ఉన్నారో మనం ఒక్కసారి ఆలోచన చేయొచ్చు, చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుదామని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై భీమ్.